గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది మీ క్లోజ్ సర్కిల్లో ఒక పీపుల్ నుంచి తెలిసింది. నన్ను పేరు అడగొద్దు. ఓకే, నిజమా అబద్ధమా మాత్రం చెప్పండి. 100% నిజం నేను అనుకోవట్లేదు, బట్ తెలిసింది. జబర్దస్త్లో ఒక స్కిట్ విషయంలో ఒక కాంట్రవర్సీ నడిచింది మీ చుట్టూ. ఆ సమయంలో ఆ ఇష్యూ మీకంటే ముందు, అంటే మీరు చెప్పకముందు ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అవి తప్పు చేయడు, ఒకవేళ అది తప్పని తెలిస్తే ఆపేస్తాడు, కావాలంటే అది వదిలేసుకొని బయటకు వస్తాడు, అది ఎంత పెద్ద ఛాన్స్ అయినా సరే, అభి తప్పు చేయడు అని చెప్పి మీకంటే ముందు బలంగా నమ్మి మిమ్మల్ని సపోర్ట్ చేశారంట. ఇది జరిగిందా ఇంట్లో? అవునండి, జరిగింది. నా పాలసీ కూడా అదే. లైక్ మా ఇంట్లో వాళ్ళు నమ్మినట్టుగానే నేనేంటంటే ఒకరిని బాధ పెట్టి నేనేదో దాని ద్వారా ప్రయోజనం పొందాలని నేను ఎప్పుడు అనుకోను. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే టీం కావచ్చు, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అందరు కలిసి ఇది బాగుంటుంది చేయండి చేయండి అంటే చేసేసాం. చేసిన తర్వాత అది అవతల వ్యక్తిని చాలా హార్మ్ చేసింది, దానివల్ల అతనికి చాలా డ్యామేజ్ జరిగింది అని తెలిసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, జరిగిపోయింది. నేను సారీ చెప్పా పర్సన్కి, తెలియక చేసినాను, కానీ ఒక టీం లీడర్గా అది నా బాధ్యతే సార్, నేను ఐ యాక్సెప్ట్ మై. ఎవరు చెప్పారన్న సారీ? శ్రీను వైట్ల గారికి. ఓకే. సో నేను చెప్పాను నా మిస్టేక్ ఉంది, నేను కావాలంటే మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాను సార్, మీరు లాగి చెంప మీద లాగి కొట్టండి, తప్పు చేశాను కాబట్టి నేను తీసుకుంటాను, మిమ్మల్ని అలా అంటే ఒక స్కిట్ చేశాను, కామెడీ స్కిట్ అని చెప్పి. అది ఆయనను హర్ట్ చేసిన తర్వాత ఇది అంత హర్ట్ అయ్యిందనే విషయం మాకు తర్వాత తెలిసింది. చేస్తున్నప్పుడు అనిపించలేదు, బట్ అయిపోయి టెలికాస్ట్ అయిన తర్వాత దాన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక ఫ్లోలో, మీరు రైటర్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, ఒక ఫ్లోలో ఒకటి చెప్తాము, దాని మధ్యలో ఒక లూప్ కట్ చేశారనుకోండి, అది వేరే విధంగా కన్వే అవుతుంది. రైట్. సో అలా నేను మధ్యలో కొన్ని చెప్పినవి లూప్లో ఎడిటింగ్లో లేచిపోవడం వల్ల అది ప్యాచ్ చేసినప్పుడు ఏమైందంటే అదేదో డైరెక్ట్ హిట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది అయ్యింది. బట్ ఏదైనా కూడా నాది మిస్టేక్. ఇప్పుడు 2-3 లెవెల్స్ ఉంటాయండి. ఒకటి నేను స్కిట్ చేయడం, 2 ఎడిటింగ్లో దాన్ని కరెక్ట్ చేసుకోవడం, 3 ఛానల్ నుంచి కానీ లేకపోతే డైరెక్టర్స్ నుంచి కానీ దాన్ని కరెక్షన్స్ చేసుకోవడం. ఈ 3 లెవెల్స్ దాటి వెళ్ళింది అన్నప్పుడు నేనేమనుకుంటాను, ఓకే యాక్సెప్టబులే అని అనుకుంటాను. కానీ అది నిజంగా ఆయనని హర్ట్ చేసిన విషయం నాకు చాలా బాధ అనిపించింది. అలా చేయొద్దు, ఎందుకంటే నేను అప్పటికే ఆయన సినిమాలు ఒక్కొక్కటి 3-3 సార్లు చూసిన అంత పెద్ద ఫ్యాన్ని నేను. వెంకీ సినిమా కావచ్చు, ఇవన్నీ. నేను చెప్పాను సార్ నాది మిస్టేక్ జరిగింది. ఫోన్ చేశారా? ఫోన్ చేశాను, మాట్లాడి సారీ సార్, నేను అప్పుడు ఇండియాలో లేను, నేను యూఎస్లో ఉన్నా. అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడా. ఆయన హర్ట్ అయ్యారని నాకు అర్థమైంది. చెప్పాను సార్ నేను రాగానే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్, నా మిస్టేక్ ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత డిసైడ్ అయిపోయా, నేను ఇంకెవరిని కించపరిచేలాగా కానీ వాళ్ళని అవమానపరిచేలాగా కానీ స్కిట్స్ చేయను. అవసరమైతే మానేసుకుంటాను తప్ప ఇంకొకరిని డీగ్రేడ్ చేస్తున్న స్కిట్స్ అయితే నాకు వద్దు. అది పేలకపోయినా పర్లేదు, ఓకే, ఉన్నంతలో హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. వద్దు అన్న రోజు ఆపేసుకుంటాను, కానీ ఇంకొకరిని మాత్రం ఇన్సల్ట్ చేయడం కానీ కించపరచడం కానీ చేయొద్దని ఫిక్స్ అయిపోయింది. అదే ఆ టైంలో ఇంట్లో చాలా బలంగా నిలబడ్డారంట మీకోసం. వాళ్ళు అంటే నేను ఎప్పుడు ఎవరిని ఏం అనను,